సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మండే టెస్ట్. ఈ వీక్ మండే టెస్ట్లో ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయనే చెప్పాలి. గడిచిన వీకెండ్లో చూసుకుంటే తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర హల్చల్ చేసిన సినిమా ఏదైనా ఉంది అంటే అది రాయన్. స్ట్రైట్ తెలుగు సినిమాలు లాస్ట్ వీక్ పెద్దగా తెలుగు ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేయలేకపోయాయి. డబ్బింగ్ సినిమాలు మాత్రమే తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేశాయి. ఆ డబ్బింగ్ సినిమాల్లో రాయన్కి తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ కనిపించింది. సినిమాలో ఉన్న కంటెంట్ని, సినిమాకి తెలుగు ప్రేక్షకుల నుంచి దొరికిన రెస్పాన్స్ని పోల్చి చూసుకుంటే ఈ సినిమాతో తెలుగు వరకు ధనుష్ జాక్పాట్ కొట్టాడనే చెప్పాలి. ఎందుకంటే 5 రోజుల రన్ తర్వాతే సినిమా బ్రేక్ ఈవెన్కి దగ్గరగా వచ్చేసింది. సినిమాతో బిజినెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు తెలుగు వరకు నష్టాలు చూసే పరిస్థితే కనిపించట్లేదు. తెలుగు వరకే కాదు, తమిళనాడులో కూడా సినిమాతో బిజినెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు నష్టాలు చూసే పరిస్థితి కనిపించడం లేదు. సినిమాలో ఉన్న కంటెంట్ దెబ్బ కొట్టింది, కానీ లేకపోతే పెద్ద హిట్ అయి ఉండేది. ధనుష్ కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ అయి ఉండేది. అతని కెరియర్లో ఫస్ట్ టైం 200 కోట్ల గ్రాస్ చూసుండేవాడు. ఆ మాదిరి రెస్పాన్స్ కనిపించింది సినిమాకి ఫస్ట్ వీకెండ్ వరకు. అటు తమిళనాడులోను, ఇటు ఆంధ్రప్రదేశ్లోను, అటు తెలంగాణలో కూడాను. పరిస్థితి ఏమిటి అంటే ప్రస్తుతం ఏ సినిమాకైనా రిలీజ్కు ముందు హైప్ ముఖ్యం, అటెన్షన్ ముఖ్యం. బిగులు ప్రమోషనల్ స్టఫ్తో, టీజర్తో, ట్రైలర్తో మంచి అటెన్షన్ క్రియేట్ చేశారు అంటే ఫస్ట్ వీకెండ్లో వచ్చే కలెక్షన్లతోనే ఆల్మోస్ట్ సినిమాల్ని సేఫ్ చేసేస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకి కూడా రిలీజ్కు ముందు మంచి అటెన్షన్ వచ్చింది. కంటెంట్ బాగోకపోయినా ఫస్ట్ వీకెండ్ 3 రోజుల్లో సినిమా బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ సేఫ్ అయిపోయింది సినిమా చాలా ఏరియాల్లో. అదే సిచ్యువేషన్ రాయింది కూడాను. ఇంకా సినిమా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ కూడా తీసేసుకుంటుంది. ఏమాట కామాటే అటెన్షన్ మాత్రం బాగా క్రియేట్ అయ్యింది. మూవీ ఎంతూజియాస్టులు సినిమాని ఒకసారైనా చూడాలి అని థియేటర్స్కి వచ్చారు. రప్పించాడు అలాగా ధనుష్. నాకు తెలిసిన చాలా మందే ఈ మధ్యన సినిమాని చూడటానికి పెద్దగా ఇష్టపడటం లేదు. అలాంటి వాళ్ళు కూడా టాక్తో సంబంధం లేకుండా ఒక్కసారి చూడాలి సినిమాని అని థియేటర్స్కి వచ్చారు. అంటే మేకింగ్లో, ఆ టెక్నికల్ క్వాలిటీలో ఏదో మ్యాజిక్ అనిపించింది వాళ్ళకి. దాన్ని ఆస్వాదించడం కోసం, దాని గురించి తెలుసుకోవడం కోసం చాలామంది సినిమాకి వచ్చారు. అది బ్రహ్మాండంగా హెల్ప్ అయింది సినిమాకి ఫస్ట్ వీకెండ్ వరకు. టెక్నికల్గా మాత్రం సినిమా చాలా బాగుంది. డైరెక్టర్గా ధనుష్ టెక్నికల్ విషయాలకు సంబంధించి మంచి మార్కులు వేయించుకున్నాడు, కంటెంట్కు సంబంధించి మైనస్లు వేయించుకున్నాడు. కానీ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైనింగ్, ముఖ్యంగా కలర్ గ్రేడింగ్ మూలంగా మంచి బ్యూటీ వచ్చింది సినిమాలో ఉన్న విజువల్స్ అన్నిటికీ కూడాను. కథలో కూడా మంచి బ్యాక్ డ్రాప్ ఉంది, ఇంటెన్స్ ఎమోషన్కి స్కోప్ ఉంది, కానీ ప్రాపర్గా హ్యాండిల్ చేయలేదు. లేకపోతేనా చరిత్రలో నిలిచిపోయే సినిమా అయి ఉండేది. ఆ టెక్నికల్ క్వాలిటీస్కి మంచి కంటెంట్ కూడా తోడై ఉన్నట్టయితే. ధనుష్ డైరెక్షన్లో ఏదో మ్యాజిక్ కనిపిస్తుంది, డిఫరెంట్గా చెప్తున్నాడు సినిమాని అన్న నమ్మకంతో చాలామంది థియేటర్స్కి వచ్చారు. పోతే ఆ నమ్మకం కంప్లీట్గా సాటిస్ఫై అవ్వలేదు. సాటిస్ఫై అయినంత వరకు సినిమా సేఫ్ అయిపోయింది. అదొకటి అదృష్టం సినిమాతో బిజినెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళకి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రాయన్ మూవీకి అన్ని వెర్షన్స్లో కలిపి, అంటే అటు తమిళ్, తెలుగు ఈ వెర్షన్స్ అన్నింటిలో కలిపి టోటల్గా జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చూసుకుంటే 46 కోట్లు అని చెప్తున్నారు. తెలుగు వరకు చూసుకుంటే సినిమాకి జరిగిన బిజినెస్ 5 కోట్లు. 2 తెలుగు రాష్ట్రాల వరకే బిజినెస్ అది. ఫస్ట్ వీకెండ్ వరకే రాయన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంట్రెస్టింగ్గా పెర్ఫామ్ చేశాడు. సో ఫస్ట్ వీకెండ్ 3 రోజుల్లో వచ్చిన కలెక్షన్లతోనే సినిమా ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్కి దగ్గరగా వచ్చేసింది. 80% బిజినెస్ రికవరీ ఫస్ట్ 3 రోజుల్లోనే అయిపోయింది. ఆ మాదిరి రెస్పాన్స్ని సినిమా చూసింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీకెండ్లో. వీకెండ్ 3 రోజుల్లో మంచి కలెక్షన్స్ తెచ్చుకోవటమే కాదు, ఫస్ట్ మండే రోజున కూడా ఇంట్రెస్టింగ్ హోల్డ్. అది సర్ప్రైజ్ చేసిన మ్యాటర్ రాయన్ మూవీ బాక్స్ ఆఫీస్ రన్లో. ఫస్ట్ వర్కింగ్ డే రోజున సినిమా ఇంప్రెసివ్గా కలెక్షన్స్ హోల్డ్ చేయడం అనేది అటు తమిళనాడులోనూ జరిగింది, ఇటు 2 తెలుగు స్టేట్స్లోనూ జరిగింది. ఇదొక సర్ప్రైజింగ్ విశేషం. పోతే మంగళవారం నాడు కనిపించింది సినిమాకి డ్యామేజ్, కలెక్షన్స్ డ్రాప్. దాన్ని బట్టి అర్థమైంది సినిమా మీద ఇంట్రెస్ట్ డైల్యూట్ అయిపోయింది పబ్లిక్ లో అని. 2 తెలుగు స్టేట్స్ వరకు చూసుకుంటే 5 రోజుల్లో టోటల్ గా రాయన్ మూవీ రిపోర్ట్ చేసిన టోటల్ షేర్ చూసుకుంటే 4.5 కోట్ల వరకు ఉంది. మరో 50 లక్షల షేర్ వెనక్కి వచ్చేస్తే 2 తెలుగు రాష్ట్రాల వరకు తెలుగు వెర్షన్ రాయన్ మూవీ బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని హిట్ అనిపించుకుంటుంది. పోతే అందుకు అవకాశం ఉంది. సినిమా ప్రస్తుతం థియేటర్స్లో ఉంది. నెక్స్ట్ వీకెండ్లో కూడా స్కోప్ ఉంది సినిమాకి మంచి కలెక్షన్స్ తెచ్చుకోవడానికి. సో తెలుగు వరకు ఖచ్చితంగా సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంటుంది, హిట్ అనిపించుకుంటుంది. మండే రెస్ట్లో పాస్ అయిపోయిందని చెప్పొచ్చు. తమిళనాడులో కూడా ఈ 5 రోజుల్లో సినిమా ఇంప్రెసివ్గానే పర్ఫామ్ చేసింది. 5 రోజుల కలెక్షన్ల గ్రాస్ తమిళనాడు వరకు చూసుకుంటే నియర్లీ 50 కోట్ల వరకు ఉంది. ప్రపంచవ్యాప్తంగా మిగతా ఏరియాల్లో టోటల్గా సినిమా తెలుగుతో కలిపి 5 రోజుల్లో రిపోర్ట్ చేసిన గ్రాస్ చూసుకుంటే 90 కోట్లు ఉంది. షేర్ 43 కోట్ల వరకు ఉంది. మరో 3 కోట్ల షేర్ వెనక్కి వచ్చేస్తే ఓవరాల్గా కూడా సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ తీసుకుంటుంది, ఖచ్చితంగా తీసుకుంటుంది.
ఆ విషయానికి సంబంధించి కూడా చూసుకుంటే సినిమా ఎక్కడ బిజినెస్తో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి నష్టాలు ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. అందరూ సేఫ్ అవుతున్నారు, నష్టం అనే మాట వినిపించట్లేదు అంటే సినిమా మండే రేస్లో పాస్ అయిపోయిందనే చెప్పాలి. అలానే 5 రోజుల్లోనే 90 కోట్ల గ్రాస్ చూసింది. మరో 10 కోట్ల గ్రాస్ ఖచ్చితంగా వస్తుంది. ధనుష్ కెరియర్లో మరో 100 కోట్ల సినిమాగా ఈ రాయన్ నిలవనుంది. అటు తమిళ మూవీ లవర్స్ కానీ ఇటు తెలుగు మూవీ లవర్స్ కానీ ధనుష్ క్రియేటివిటీ మీద ఒక నమ్మకం ఏర్పడింది. దాని రిజల్టే ఈ రాయన్ కమర్షియల్ సక్సెస్ అని చెప్పొచ్చు. రాయన్ మిస్ ఫైర్ అయింది కానీ ఈసారి ధనుష్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి, మరో మంచి ప్రయత్నంతో వచ్చి ఇంప్రెస్ చేయాలి అని చాలా మంది కోరుకుంటున్నారు. చూడాలి మరి ధనుష్ ఈసారి ఎలాంటి ఎక్స్పెరిమెంట్తో వస్తాడో. తన మీద నమ్మకాన్ని పెట్టుకున్న మూవీ లవర్స్ని ఎంటర్టైన్ చేయడం కోసం. ఇంకా చూసుకుంటే ప్రస్తుతం తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో అక్కడున్న ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హీరోల మీద ఒక ఫతా జారీ చేసింది. ఇకపైన హీరోలు ఎవరు కూడా అడ్వాన్సులు తీసుకుని సినిమాలు చేయకూడదు అని. ఇది కొంచెం ఆశ్చర్యం కలిగించే మ్యాటరే. ఎందుకంటే హీరోలకి అడ్వాన్సులు ఇచ్చి అలవాటుని ఒక రూల్గా మార్చేసింది ప్రొడ్యూసర్సే, హీరోలు కాదు ఆ అలవాటు చేసుకుంది. తెలుగులో అయితే అసలు ఆ సమస్యని ఓ సమస్యగానే చూడరు. చూశారు అంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఎవరో ఉండరు, ఖాళీ అయిపోద్ది అది. హీరోలు అడ్వాన్సుల కోసం డిమాండ్ చేస్తారు అనే కంటే ప్రొడ్యూసర్సే ఎగబడి అడ్వాన్సులు ఇచ్చి వాళ్ళ డేట్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంటే గెలుపు గుర్రాల మీదే కదా ఎక్కువ మంది బెట్టింగ్లు వేసేది. గ్యాంబ్లింగ్ ఆడేవాళ్ళు రూల్స్ పాటించరు, లేకపోతే వాళ్ళ రూల్స్ సపరేట్గా ఉంటాయి. అంతేగాని వాళ్ళని మార్చాలని చూడటం జరిగే పని అయితే కాదు. తమిళనాడులో కూడా ప్రస్తుతం జరుగుతుంది షోనే. దాని మూలంగా విప్లవాత్మకమైన మార్పులు అయితే రావు. జస్ట్ మీడియాకి కంటెంట్ ఇవ్వడం తప్పించి వాళ్ళు చేసేది ఏమీ ఉండదు. ఆ తర్వాత వాళ్ళలో వాళ్ళే కాంప్రమైజ్ అవుతారు, కొత్త రూల్స్ రాసుకుంటారు, దాని ప్రకారం హీరోలు వెనకాలే పోతారు ప్రొడ్యూసర్స్ అందరూ. కొత్త హీరోలని కొత్త స్టార్స్ని తయారు చేసే దమ్ము ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్లో చాలా మందికి లేదు. ఆల్రెడీ ఫేమ్లోకి వచ్చిన ఫామ్లోకి వచ్చిన హీరో నుండి క్యాష్ చేసుకోవాలి, ఆ అడ్వాంటేజ్ని ఉపయోగించుకుని లాభాలు తెచ్చుకోవాలని ఆశపడేవాళ్ళే ఎక్కువ మంది. అలాంటి పరిస్థితుల్లో విప్లవాత్మకమైన మార్పులు ఖచ్చితంగా సాధ్యం కాదు. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ. ధనుష్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. డైరెక్ట్ చేయడానికి సంబంధించి ధనుష్ అంతకుముందు చేసిన కొన్ని సినిమాల ఇన్స్పిరేషన్ గట్టిగా ఉంది అని అనిపించింది. ముఖ్యంగా వెట్రిమారంతో తను చేసిన సినిమాల ఇన్స్పిరేషన్ బలంగా కనిపించింది ఈ సినిమా మేకింగ్లో. ఆడుకాలం, వాడా చెన్నై, ముఖ్యంగా వాడా చెన్నై ప్రభావం అయితే ఈ సినిమా మేకింగ్ మీద చాలా బలంగా ఉంది అని చెప్పొచ్చు. వెట్రిమారన్ స్టైల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్కి కమర్షియల్ టచ్ ఇచ్చి డిఫరెంట్గా ఎంటర్టైన్ చేద్దామని ట్రై చేశారు ధనుష్. పోతే ఆ విషయానికి సంబంధించి అతను 100% సక్సెస్ అవ్వలేదు, 50% కూడా సక్సెస్ అవ్వలేదు అని చెప్పొచ్చు.